జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఈ పంచమి రోజున గనక మనము ఈ మంత్రాన్ని 11 రోజుల నుంచి 11 రోజులు 11 సార్లు చెప్పుకోవాలండి. ఎటువంటి కష్టతరమైన పని అయినా సరే, ఆ పని ఎటువంటిదైనా సరే, మీకు జరగనే జరగదు అనుకున్న పని అయినా సరే, మీ స్థాయికి మించిన పని అయినా సరే, అది ఎటువంటి పనైనా సరే ఈ మంత్రము వరుసగా 11 రోజులు 11 సార్లు చెప్పుకొని తీరాలి. తర్వాత వారాహి అమ్మవారే కదిలి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ కోరికను తీరుస్తారు అని చెబుతూ ఉంటారండి. అంటే ఈ మంత్రానికి అంత శక్తి ఉందని, అమ్మవారే కదిలి వచ్చి మన కోరికలను నెరవేరుస్తారనేది ఈ మంత్రం యొక్క ప్రతీతి. ఏదైనా సరే మన నమ్మకంతో చేస్తే ఏ పనైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది కదండి. కాబట్టి ఏ పనైనా సరే జరగాలి అనుకున్నప్పుడు మనకి అమ్మవారి మీద నమ్మకం ఉంటే, అందులోనూ వారాహి అమ్మవారిని నమ్మిన వారికి తప్పకుండా ఏ కష్టము లేకుండా అమ్మవారి చూసుకుంటారండి. కాబట్టి మనము కూడా అమ్మవారి మీద నమ్మకంతో మన యొక్క కష్టాన్ని పారద్రోలమని, అంటే మనకున్న సకల చిక్కులు కూడా తీసేయమని వారాహి అమ్మవారిని ఈ మంత్రం ద్వారా మనము వరుసగా 11 రోజులు 11 సార్లు చెప్పుకొని వదిలేయండి. ఇంకంతా అమ్మవారే మీ సమస్యకు పరిష్కార మార్గము చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ అయిన శక్తివంతమైన మంత్రము గురించి మనం తెలుసుకోబోతున్నాము. మీ కష్టమే కాదు, మీ కోరికైనా, మీది ఏదైనా సరే కోరుకున్నది, మంచిగా కోరుకున్నది తప్పకుండా నెరవేర్చే పవర్ఫుల్ మంత్రము అండి. ఆ మంత్రమే మనము ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాము. ఆ మంత్రము ఏమిటి అంటే, క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఇది బీజాక్షరాలతో కూడుకున్న మంత్రము అండి. చాలా మంచిగా పవర్ఫుల్ అయిన మంత్రము కాబట్టి మనం శుచిగా స్నానం చేసి దీపారాధన చేసుకున్న తర్వాత చదివితే చాలా మంచి మంచి ఫలితాలు అనేవి అమ్మవారు మనకి చూపిస్తారండి. తప్పకుండా మీరు నైవేద్యం కింద పాలతో చేసింది కానీ లేదా బెల్లం ముక్కైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా పానకం నీళ్ళైనా పెట్టి అమ్మవారికి సమర్పించి ఆ పానకం నీళ్ళు తాగండి. తప్పకుండా 11 రోజుల తర్వాత మీ యొక్క కోరిక అనేది జరగడానికి మంచి సుగమనము అనేది ఏర్పడుతుంది. తప్పకుండా అమ్మవారే కదిలి వచ్చినట్టుగా వచ్చి మీ యొక్క సమస్యను అనేది చాలా తేలిగ్గా మీ సమస్యను తీర్చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.